లూకాసు వార్త 6:22. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు. చాలు, చూసారా? అక్కడ రాయబడినటువంటి వాక్యములో ఏముందంటే, మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఇదేంటి? మీ పేరు చెడ్డది అని కొట్టివేశారంట. ఎవరు కొట్టివేసింది? లోకం, ప్రపంచం, మనుషులు, ఇతరులు, అన్యులు, అనేకులు నీ పేరు చెడ్డది అని కొట్టివేశారంట. ఎందుకు చెడ్డదని కొట్టివేశారు? దేవుని బిడ్డలారా, అక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటే, మనిషి కుమారుని నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, ద్వేషించి, వెలివేసి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. పరలోక రాజ్యములో మీ ఫలము అధికమగుతుంది. దేవుని బిడ్డలారా, మనిషి కుమారుని నిమిత్తము, యేసయ్య నిమిత్తం. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ అండి, కాసేపు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. మనిషి కుమారుని నిమిత్తం. మనిషి కుమారుడు అంటే ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మంచోడా చెడ్డోడా? చెప్పండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మంచోడా చెడ్డోడా? నేను ఒక దైవ సేవకునిగా ఇక్కడ నిలబడి ఉన్నా. నన్ను గురించి అనేక విధంగా చెప్పవచ్చు. మీరు కూడా అక్కడ కింద కూర్చున్నారు. మీ ఇంటి దగ్గర, మీ పరిసర ప్రాంతాలలో మిమ్మును గురించి అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. సరే, నన్ను మిమ్ములను ప్రక్కన పెడితే యేసయ్య మంచివాడా చెడ్డవాడా? దేవుడు మంచివాడా చెడ్డవాడా? యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు కొంతమంది యేసు ప్రభుని అన్నారంట. కొందరేమో మంచివాడు అన్నారంట, కొందరేమో చెడ్డవాడు అన్నారంట. ఇదేంటి దేవుని బిడ్డలారు? నిన్ను, నన్ను, మనలను, మానవ మాతృలను కొంతమంది మంచివాడు అన్న, కొంతమంది చెడ్డవాడు అన్న, కొంతమంది మంచిది అన్న, కొంతమంది చెడ్డది అన్న, దానికి ఒక సబబు ఆలోచన ఉంది. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త, ప్రియ రక్షకుడు యేసయ్య ఈ లోకములోకి వస్తే ఆయన అందరికీ మేలు చేస్తున్నాడు. ఆయన్ని పట్టుకొని కొంతమంది మంచివాడు అన్నారంట, కొంతమంది ఏమో చెడ్డవాడు అన్నారు. బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసయ్యనే కొంతమంది మంచివాడు అన్నారు, ఆ యేసయ్యనే కొంతమంది చెడ్డవాడని అన్నారు. ఎందుకని చెప్పండి? లోకానికి అర్థం కావటం లేదు. దేవుని బిడ్డలారా, మనిషి కుమారుని నిమిత్తం జనులు నిన్ను నిందించి, హింసించి, ద్వేషించి, వెలివేసి, అబద్ధముగా నీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలు. పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. యేసు ప్రభు నమ్ముకొని, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పాత జీవితాన్ని విడిచిపెట్టి సరికొత్త కోణములో మలచబడి క్రొత్తగా జన్మించిన శిశువు వలె, మార్పు నొందిన బిడ్డ వలె, లోక పాప పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తానంటూ బైబిల్ చేత పట్టుకొని దేవుని మందిరములోనికి వచ్చి ఇలా కూర్చొని పాడి, స్తుతించి, ఆరాధిస్తూ దేవునితో కలిసి అడుగులు వేస్తుంటే లోకం అంటుందంట, మనుషులు అంటున్నారంట, ఇతరులు అంటున్నారంట, అనేకులు అంటున్నారంట, బంధువులు అంటున్నారంట. ఏమంటున్నారంటే నీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారు, వెలివేస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దేవుడే చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలరా, ఈ పాపలోకములో నీ పేరు చెడ్డదని కన్న తండ్రి మొదలుకొని ఆఖరి మనుష్యుని వరకు నిన్ను కొట్టివేయవచ్చు, నిన్ను కూల్చివేయవచ్చు, నిన్ను తేల్చివేయవచ్చు, గన్న తీసుకొని నిన్ను పేల్చివేయవచ్చు. నీ వ్యక్తిత్వం
ముక్క చెక్కలు కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిజముగా భూమి మీద ఉన్న మనుషులందరి దృష్టికి నేను మీకు మంచి పేరు, ఖ్యాతి, కీర్తి తెప్పిస్తాను. ఏంటంట? నిజముగా. దేవుడు అంటున్నా, అబద్ధం కాదు, నిజముగా భూమి మీద ఉన్న మనుషులందరి దృష్టికి మంచి పేరు, ఖ్యాతి, కీర్తి తెప్పిస్తాను. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ నీ పేరు చెడ్డదని కొట్టివేశారు. అది నేను చూశాను, విన్నాను. ద్వేషించారు, వెలివేశారు, పలు రకాలుగా నిన్ను చిత్రహింసలు పెట్టారు. కాబట్టి నిజముగా దినం, సమయం, క్షణం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మంచి పేరు, ఖ్యాతి, కీర్తి తెప్పిస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకం మన పేరు చెడ్డదని కొట్టివేస్తుంది. ఈ లోకం నీ పేరు చెడ్డదని కొట్టివేస్తుంది. లోకం ఎలా మన పేరు చెడ్డదని కొట్టివేస్తుంది? మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, ఎవరికి చిక్కకుండా, దొరకకుండా, అందకుండా మన మట్టుకు మనం తలుపులు మూసుకొని లోపల ఉన్నా, దేవుని బిడ్డలారా, మన పేరు చెడ్డదని లోకం కొట్టివేస్తుంది. అది ఎలాగో దేవుడు నీతో చెప్పాలని ఆశపడుతున్నాడు. మన మట్టుకు మనం, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ మట్టుకు నీవు, నీ మట్టుకు నీవు. అందరూ కాదు, వారిని వీరిని చూడకు, పోల్చుకోవద్దు, త్రాసులో తూసుకోవద్దు. నీ మట్టుకు నీవని ప్రభు చెప్తున్నాడు. లోకం ఎలా నిన్ను, నన్ను, మనలను మనం ఎంత నిష్ఠగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినా మన పేరు చెడ్డదని ఎలా కొట్టివేస్తుందో దేవుని వాక్యములో చక్కటి అనుభవాలు, ఉదాహరణలు ఉన్నాయి.